సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది. కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి, ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగం, వాటిని మౌనంగా భరించారన్న ఢిల్లీ మాజీ సీఎం. సో ఇక్కడ ఇక అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఇక్కడ వాస్తవం చెప్తే రేపు ఎలక్షన్లో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు ముగ్గురు ఏకమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకెవరైనా కలుపుకొని వస్తే కలుపుకుంటారు కూడా. వీళ్ళు ఖచ్చితంగా రేపు సెంట్రల్లో మోడీని దించే విధంగా పనిచేస్తారు. ఆ విధంగానే వీళ్ళు పనిచేస్తారు. వాస్తవానికి కూడా కేజ్రీవాల్ చాలా నష్టపోయాడు. ఆయన వాస్తవానికి కూడా అక్కడ లిక్కర్ పాలసీ జరగలేదు, పుకార్లే, ఒక్క ఆరోపణల ద్వారా ఆయన్ని ఒక ముఖ్యమంత్రి తీసుకుపోయి జైలు వేసారు. సో ఆయన రిజైన్ కూడా చేసాడు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఇక్కడ విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు కంటిలో నలుసులాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అణచివేయాలి, వాళ్ళు ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి, వాళ్ళు ఇరికేయాలి, వాళ్ళని జైలు వేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ చేసారు. స్కెచ్ చేసి ఓ లిక్కేజ్ కామని చెప్పి ఒకటి తెర మీద తీసుకొచ్చారు. సో వాళ్ళని జైలు వేసారు. రాజకీయ లబ్ధి బీజేపీ పొందింది. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఈరోజు దేశమంతా కూడా చూస్తూ ఉన్నది. అంటే కావాలని చెప్పి కేసు పెట్టింది బీజేపీ. నరేంద్ర మోడీ, అమిత్ షా కావాలని చెప్పి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీద తీసుకొచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ని జైలు వేసారు, కవితను జైలు వేసారు. సో ఇబ్బంది పెట్టడానికి పని చేసిన స్పష్టంగా తెలిసిపోయింది. అంటే మీరు మీ రాజకీయ అవసరం కోసం మీరు ఈరోజు ఈడీని, సిబిఐని, కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. స్పష్టంగా అర్థమైంది. చాలా రకాలుగా ఆరోపణలు కూడా చేసిరు. అంటే మీ మాట వింటేనేమో ఇక్కడ ఏంది కఠినముత్యములు. ఇక మీ మాట వినకపోతే ఇక వాళ్ళు దోషులు, వాళ్ళు తీసుకుపోయి జైలు వేయాలి, ఏదో ఒక ఆరోపణలు చేయాలి, జైలు వేయాలి. ఇదే అండి, ఇది వాస్తవానికి కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరు చాలా చాలా చెప్పాలంటే చాలా ఘోరంగా ఉన్నది. ఈరోజు సరే నక్సలైట్లు వాళ్ళు మేము చర్చలకు వస్తామంటే మీరు నో లేదు, మేము చర్చలో విలువము, చర్చలు పెట్టము, లొంగిపోతే లొంగిపోండి, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తాం. చంపడమే పరిష్కారం. దీనికి ఇదొక విధానం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం చూసుకుంటే, ఎవరైనా కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ప్రశ్నిస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని చెప్పి ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు, ఎఫ్ఐఆర్లు చేపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? ఇది ప్రజాస్వామ్య దేశమా లేక ఇంకే దేశం అనుకోవాలి? ఎక్కడ ఉన్నాం మనం? ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నామా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ స్వతంత్ర భారతంలో ఉన్నామా? ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎటు ప్రయాణం చేస్తారు? ప్రజలు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినాయి. సామాన్యుడు నడ్డి విరుస్తున్నారు. ట్రేడ్ డీల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, అమెరికాతో చేసుకున్నారు. ఎవరికి లాభం అది? ఇక భారతదేశంలో వ్యవసాయదారులందరూ కూడా, రైతులందరూ నష్టపోతూ ఉన్నారు ఆ డీల్ వల్ల. అమెరికాకి ఉపయోగం జరుగుతూ ఉంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మీరు. సో ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది.